వెస్టేజ్ కంపెనీలో ఎవరికైనా ఉన్నాయి అంటే అది ఓన్. సార్ శ్రీకాంత్ సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ శ్రీకాంత్ సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ శ్రీకాంత్ గారు. సార్ విజయరాజ్ సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ వెయిట్. ఎస్, దొరికింది. వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వస్తుంది సార్. యా. సో మా ఈ వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కి మనకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు మనకి ఒక 10 ఏళ్ళ దాకా మనతోనే ఉంటాయి. ఇది మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే పెట్టుకోవాలా, మార్కెట్కి ఇవ్వాలా అనేది కూడా రైట్స్ కూడా కంపెనీ దగ్గరే ఉంటాయి. సో ఇలాంటి ప్రోడక్ట్ ఎవరైనా వాడుకోవాలి అంటే అది వెస్టేజ్ కంపెనీలో ఎవరైతే దీన్ని తయారు చేశారో వాళ్ళు వాడుకోవాలి. అయితే వెస్టేజ్ కంపెనీలో ఫ్యామిలీ కింద ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ కింద మీ అందరూ వాడుకోవాలి. సో ఇలాంటి ఒక అద్భుతమైన కేటగిరీ మనం ఇవాళ మాట్లాడుకున్నాము. అది ఎందుకు మల్టీ బెనిఫిటెడ్ గా ఉంది? 2 పేటెంట్ రైట్స్ ఉన్నాయి. 3 ఇవి మనకు మార్కెట్ లో దొరకాలంటే 10 ఇయర్స్ తర్వాతే దొరుకుతుంది, కానీ ఇప్పుడైతే దొరకదు. సో అలాంటి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ గురించి మనం ఇవాళ క్విక్ గా మాట్లాడుతున్నాం. ఓకే, జస్ట్ ఎ మూమెంట్. సో సో ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ప్రొడక్ట్ ని మనము వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో చూస్తాం అనమాట. ఈ వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ గురించి ఒకటి దాని గురించి చూస్తున్నాం. స్టార్టింగ్ విత్ సిఎండి. ఈ రోజు మీటింగ్ లో ఇంచుమించు 800 మంది దాకా ఉన్నారు. సో ఈ 800 మందిలో ఎంతమంది సిఎండిని వాడుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో ప్లీజ్ మెసేజ్ చేయండి. సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, ఈ పేర్లోనే ఉంది, ఇట్స్ అ మినరల్. ఈ మినరల్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఈ మినరల్స్ అనేవి 2 చోట్ల దొరుకుతాయి. న్యాచురల్ గా ప్రకృతి ప్రకారంగా చూస్తే 2 ప్లేసుల్లో దొరుకుతుంది. ఒకటి సాయిల్ లో దొరుకుతుంది, రెండోది నీటిలో దొరుకుతుంది. భూమిలో దొరికేది అయితే మనము తీసుకుని బాడీకి అందించలేము, బికాస్ అది మట్టిలో ఉంది, భూమికి ఉంది కాబట్టి. నీటిలో ఉన్నదాన్ని మనం తీసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మనం అందరము కలిసి ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ప్రతి వాటర్ రిసోర్స్ ని పాడు చేసుకున్నాము. సో దీన్ని మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి? అసలు ఈ సిఎండిని ఎక్కడి నుంచి తయారు చేశారు? మరి వాటర్ రిసోర్స్ మనం పాడు చేసాము, భూమిలో తీసుకోలేము. మరి ఈ సిఎండిని ఎక్కడి నుంచి తయారు చేశారు? అమెరికాలో ద గ్రేట్ సాల్ట్ లేక్ ఉతా అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అక్కడి నుంచి వాటర్ ని తీసుకువచ్చి దీన్ని తయారు చేశారు. ఇప్పటికీ ఆ సాల్ట్ లేక్ ఉతా అనే దాని మీద బాగా ఎక్కువ మినరల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఆ నదిలో. ఎలా ఏంటి అనేది ఇప్పటికీ సైంటిస్టులు పరిశోధిస్తున్నారు.
అమెరికా నుంచి ఎవరైనా వాటర్ తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి ఉతా లేక్ నుంచి ఎవరైనా వాటర్ తీసుకురాగలరు ఇండియాకి అంటే అది ఓన్లీ వన్ కంపెనీ, వెస్టేజ్ కంపెనీ. సో అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని కాన్సన్ట్రేటెడ్ చేసి దాన్ని మినరల్ డ్రాప్స్ గా మనకి ఈ బాటిల్లో తీసి మనకి అందజేస్తుంది కంపెనీ, వెస్టేజ్ కంపెనీ. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే సెల్స్ ని బాగు చేసుకుంటాం. సేమ్ ఎలాగైతే ప్రతిరోజు మనం స్నానం చేస్తాము, పైకి ఫిజికల్ బాడీకి స్కిన్ క్లీన్ చేసుకోవడానికి, చర్మాన్ని క్లీన్ చేసుకోవడానికి పైన స్నానం చేస్తున్నాం. మరి లోపల ఉన్న జరుగుతున్న డ్యామేజ్ ని లేదా లోపల అవుతున్న పొల్యూషన్ ని క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? సో మినరల్స్ చేస్తాయి ఆ పనిని చేస్తుంది. లోపల ఉన్న ఇంటర్నల్ గా క్లీనింగ్ జరుగుతుంది. మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, శక్తిని ఇస్తుంది. స్కిన్ మీద ఎక్కువ వాటర్. ఈ సిఎండి అనేది ఎలా ఉంటుంది, దీనికన్నా ముందు వాటర్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు సమ్మర్ లో మనకి వచ్చేది అంతా సమ్మరే. ఈ సమ్మర్ లో మనకి ఎక్కువ ఏం కావాలి? వాటర్ కావాలి. బికాస్ డిహైడ్రేట్ అవుతూ ఉంటాము. ఎంత తీసుకుంటే అంత మంచిది. బట్ తీసుకుంటున్న వాటర్ బాడీకి ఫుల్ గా అందితేనే కదా, లేకపోతే తాగిన తర్వాత కూడా కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే నీరసంగా ఉంటుంది అంటే ఉపయోగం ఏముంది? సో ఈ సమ్మర్ అంతా మీరు ఈ సిఎండి వేసుకుని ఒక 1 లీటర్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్లో కానీ గాజు సీసాలో కానీ 7 చుక్కలు వేసుకుని రోజుకి 3-4 లీటర్లు తీసుకోండి. మీ సమ్మర్ అంతా మీరు ఎంత హెల్దీగా ఉంటారు. అసలు ఎంత ఎండలో వెళ్తున్నా సరే ఆ నీరసం లేకుండా, లేకపోతే బలంగా ఎలా ఉంటారనేది మీకు మీరే తెలుస్తుంది. సో ఇమ్యూనిటీని రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది, డీటాక్సిఫికేషన్ క్లీనింగ్ జరుగుతుంది, స్కిన్ బాగుంటుంది. అలాగే సెల్స్ ని రిపేర్ చేసుకోవడానికి ప్రతి అవయవము సెల్స్ తోనే ఫామ్ అవుతుంది. ఆ సెల్స్ అనేవి మూలాధారం, వేరులాగా, ఒక చెట్టుకి వేరులాగా మన బాడీకి సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ ని రిపేర్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ సిఎండి బాటిల్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కమింగ్ అప్ సమ్మర్ అంతా మీరు పెట్టుకుని మీరు తిరిగే ప్రయాణాల్లో, చేసే ప్రాస్పెక్టింగ్ లో, మీటింగ్స్ లో అన్నిట్లోనూ మీరు మీతో పాటు క్యారీ చేయాలని నా వైపు నుంచి ఇది ఒక రిక్వెస్ట్. సో సిఎండి అనేది అర్థమైంది కదా. దీంతో పాటు సిఎండితో పాటు మీరు ఎప్పుడు పెట్టుకోవాల్సింది ఇంకొకటి ఆమ్లా. ఈ సమ్మర్ లో ఆమ్లా ఎందుకు అంటే వేడి చేస్తుంటది. ఈ సమ్మర్ లో చాలా మందికి రకరకాల ప్లేసుల్లో తిరుగుతుంటాం కాబట్టి రకరకాల ఫుడ్లు తింటుంటాం, వాటర్ చేంజ్ అవుతుంటాయి. సో ఈ వాటర్ చేంజ్ లో మనకి ఎక్కువ ప్రాబ్లం ఏమొస్తుందంటే వేడి చేస్తుంది. ఆమ్లా కానీ అలోవేరా కానీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ కూలింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. సో సిఎండి, ఆమ్లా ఆర్ అలోవేరా, ఈ ఆమ్లా ఆర్ అలోవేరా ఒకటి, సిఎండి ఒకటి, వీటిని మీరు ఖచ్చితంగా సమ్మర్ మొత్తం క్యారీ చేసి హెల్దీగా ఉండి మీ ప్రాస్పెక్టింగ్ చేసుకునే ప్రతి దాన్ని మీరు హెల్దీగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, సో ప్రైమ్ కేటగిరీలో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సబ్లింగ్వల్ స్ప్రేస్. ఈ సబ్లింగ్వల్ స్ప్రేస్ అంటే ఏమిటి అన్నదానికి ముందుగా మనం సబ్లింగ్వల్ అంటే చూద్దాము. సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద ఇచ్చే స్ప్రే ఇది అక్కడ ఇవ్వడం వల్ల ఏంటి ఏమవుతుంది అంటే 90% ఆఫ్ అబ్జార్ప్షన్ జరుగుతుంది బాడీకి. దీంట్లో ఉన్న విలువ అనేది 90% మన బాడీ ఖచ్చితంగా వెళ్ళేదే అని. ఓకే, దాంట్లో ఒకటి ఏంటి, దాంట్లో మనకి సబ్లింగ్వల్ వైటల్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాడుకుంటూ, ఎవరైతే లేదు కూడా వాడుకోవాలి. మనందరం ఏమనుకుంటున్నాం అంటే మనందరికి వైటల్ కాంప్లెక్స్ లేదు, వైటల్ డెఫిషియన్సీ లేదు, మనం హెల్దీగా ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ బట్ ఈ రోజు మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్ లోనూ ఏదో ఒక విటమిన్స్ ఉండాలి. ఆ విటమిన్స్ అనేవి ఏమవుతున్నాయి, రోజు రోజుకి పెరిగే కొద్దీ మనం ఫుడ్ తీసుకున్న ఫుడ్ న్యాచురల్ గా కన్నా కెమికలైజ్డ్ అయిపోతుంది. సో కెమికలైజ్డ్ తో పండుతున్న ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే అలా బాడీ తీసుకోవడం వల్ల విటమిన్స్ దొరకట్లే, కెమికల్స్ దొరుకుతున్నాయి. బట్ మనందరిలోనూ ఆ డెఫిషియన్సీ ఆల్రెడీ ఉంది. బట్ ఒకప్పుడు మనం కొంచెం ఎంతో కొంత బెటర్ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఖచ్చితంగా ఉన్న ప్రాబ్లమ్ వైటల్ డెఫిషియన్సీ. తెల్ల మచ్చలు వస్తున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, రక్త బలహీనత ఉంది, త్వరగా పెద్ద మనుషులు అవుతున్నారు, ఆడపిల్లలు అయితే త్వరగా చాలా ఎర్లీ ఏజ్ లోనే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే వైటల్ డెఫిషియన్సీ. సో మన దగ్గర ఉన్న సబ్లింగ్వల్ స్ప్రేస్ 4 రకాలు ఉన్నాయి. దానికన్నా ముందు ఒక మాట ఏంటంటే ప్రతిరోజు ఒక రోజుని హెల్దీగా గడపాలి అంటే బాడీకి 13 రకాల విటమిన్స్ కావాలి. అదే మినరల్స్ అయితే 90 రకాలు కావాలి. మన సిఎండి వల్ల 84 రకాలు దొరికేస్తాయి. మరి విటమిన్స్ ఎన్ని దొరుకుతాయి? ఓ 13 కావాలి. మరి ఈ 13లో ఎన్ని దొరుకుతున్నాయి మనకి?
ఈ 4 కేటగిరీ పుట్ టుగెదర్, ఈ 4 మీరు ఎక్కడైతే స్క్రీన్ మీద 4 చూస్తున్నారో ఈ 4 పుట్ టుగెదర్ మనం 13 రకాలని అందజేస్తున్నాం. బట్ మెయిన్ గా సి, డి అండ్ B12 అనేవి ఖచ్చితంగా రెగ్యులర్ గా ప్రతిరోజు కావాలి. మిగతా 10 అనేవి సమపాళల్లో బాడీకి అందజేస్తే సరిపోతుంది. సో ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఏం చేస్తుంది? అసలు విటమిన్స్ ని మీరు ఒకసారి గమనించండి. విటమిన్స్ ని మీరు ఎప్పుడైనా బయట నుంచి తీసుకున్నారా అంటే ఈ సబ్లింగ్వల్ స్ప్రేలో గురించి మాట్లాడట్లేదు, క్యాప్సూల్ ఫామ్ లో తీసుకున్నారా అని ఆలోచించండి. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ నాతో సహా మనమందరము తీసుకున్నది ఏంటంటే విటమిన్ సి క్యాప్సూల్స్. కొన్ని గవర్నమెంట్స్ అయితే ఫ్రీగా కూడా ఇచ్చినాయి. పచ్చ కలర్ లో ఉంటుంది, ఎల్లో కలర్ లో. సో ఇదేం చేస్తుంది అంటే బాడీకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సరే ఇక్కడ మరి బయట ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు అంటున్నారు అంటే బయటవి క్యాప్సూల్ ఫామ్ లో దొరుకుతున్నాయి. ఆ క్యాప్సూల్ అనేది కడుపులోకి వెళ్ళి మెల్ట్ అయ్యి కరిగి రక్తానికి అందితేనే దాని యొక్క విలువ, లేకపోతే దానికి అసలు విలువే లేనట్టు. బట్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లాస్ ఎక్కువ జరుగుతుంది. తీసుకుంటున్న దాంట్లో నుంచి 5-10% మాత్రమే రక్తానికి కలుస్తుంది, మిగతా అదంతా వేస్ట్ కింద పోతుంది. బట్ సబ్లింగ్వల్ స్ప్రేలో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే 90% అబ్జార్ప్షన్. ఎలా చెప్తున్నారండి అంటే నాలుక కింద మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నరాలకు కనెక్ట్ అయి ఉంటాయి. మనందరి రక్తం ఆ నరాల్లోనే తిరుగుతుంటది. సో విటమిన్ సి అనేది బాడీలోకి రక్తంలోకి డైరెక్ట్ గా అబ్జర్ప్షన్ అయితే ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, త్వరగా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ రోగ నిరోధక శక్తి కొత్త రోగాలు బారిన పడకుండా ఉండడానికైనా, లేకపోతే ప్రెసెంట్ సీజన్ టు సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు వచ్చే ఫస్ట్ రోగం ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్. దాని తర్వాత జలుబు, దగ్గు, జ్వరం, ఇలా ఒక 2-3 రోజులు మళ్ళీ బెడ్ మీద ఉండడం, ఇవన్నీ ఉంటాయి. సీజన్ టు సీజన్ చేంజ్ అవుతున్న రోగాలను కూడా మనం తట్టుకోలేకపోతే మన బాడీ ఇంకా దేని తట్టుకుంటుంది? రేపొద్దున కోవిడ్ లాంటిది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే, లేదా కోవిడ్ ఇంకోసారి వస్తే మన బాడీ తీసుకోగలదా? ఒకసారి ఆలోచించండి. సో విటమిన్ సి అనేది ముందుగానే మన బాడీకి రోగాలతో ఫైట్ చేయడానికి కావాల్సిన శక్తిని అందజేస్తుంది. అండ్ విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. మొత్తం ఈ 4 గురించి మాట్లాడిన తర్వాత ఎలా తీసుకోవాలో చెప్తాను, ఓకేనా? సో విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే ఇది మరి మనం వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత మనం ఎర్లీ మార్నింగ్ 5కి జూమ్ జాయిన్ అవుతున్నాం కాబట్టి జూమ్ జాయిన్ అయిన తర్వాత ఎంతమంది పడుకుంటారో అది నాకు తెలియదు కానీ బట్ ఒకప్పుడు 5కి లేచేవాళ్ళు, 4కి లేచేవాళ్ళు. ఎందుకంటే పనులు చేసుకుని సూర్యుడు వచ్చే లోపల పనులు చేసేసుకుంటే సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడులో కూర్చోవచ్చు. ఎందుకు అంటే విటమిన్ డి దొరుకుతుంది. ఆ వేడికి ఒంటి మీద ఉన్న చర్మ వ్యాధులు ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ పోతాయి. రెండోది వచ్చేసి విటమిన్ డి బాడీ తగలడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి. కాల్షియం అనేది లోపల మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్ లోనూ కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం బాడీలో సాలిడ్ ఫామ్ లో ఉంటుంది. అది మెల్ట్ అయ్యి బోన్స్ కి పట్టుకుంటేనే దానికి విలువ. బట్ అది మెల్ట్ అవ్వడానికి శక్తి ఎవరి నుంచి వస్తుంది అంటే విటమిన్ డి నుంచి వస్తుంది. అర్థమవుతుందా? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్. విటమిన్ డి అనేది బాడీకి లోపల కాల్షియం ని మెల్ట్ చేసి బోన్స్ కి బలంగా కాల్షియం అందుకోవడానికి, రెండోది వచ్చేసి స్కిన్ మీద ఉన్న చర్మ వ్యాధులు ఏమైనా పోగొట్టుకోవడానికి ఉపయోగపడేది. బట్ ఈ మీటింగ్ తర్వాత నాకు తెలిసి 90% మనం అందరూ వెళ్ళి మళ్ళీ బెడ్ ఎక్కి నిద్రపోతారు, సూర్యుడిలో కూర్చోరు. సో నేనేమంటున్నా అంటే ఇవాళ నుంచి ఒక ప్రాక్టీస్ మొదలు పెట్టండి. సూర్యుడు వచ్చే లోపల మనం పనులు చేసుకోకపోయినా అట్లీస్ట్ ఎండలో ఒక 20 నిమిషాలు కూర్చోవడం అనేది ప్రాక్టీస్ కింద మొదలు పెట్టండి. విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా బతుకుతాము. మెయిన్ గా తెల్ల మచ్చలు వస్తుంటాయి కదా చాలా మందికి. తెల్ల మచ్చలు పిల్లల్లో ఇప్పుడు మీరు కామన్ గా చూస్తూ ఉండొచ్చు, మనకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆ తెల్ల మచ్చలు పోవాలన్నా సరే పెద్ద పెద్ద మెడిసిన్స్ ఏమి వేసుకోకర్లేదు. ఎండలో పొద్దున పూట 20-30 నిమిషాలు కూర్చోగలిగితే చాలు, సరిపోతుంది. సో విటమిన్ డి తీసుకోవడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి, మజిల్స్ బలంగా తయారవుతాయి, స్కిన్ వ్యాధులు రావు. 4వది వచ్చేసి పళ్ళ సమస్యలు కూడా ఉండవు. చాలా ఎర్లీ ఏజ్ లో పళ్ళు ఊడిపోవడం, లేకపోతే పళ్ళు పుచ్చిపోవడం అనేవి సర్వసాధారణం అయిపోయింది. పళ్ళు పచ్చగా తయారవుతాయి. కారణం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ. సో పళ్ళు, బోన్స్, మజిల్స్ అలాగే స్కిన్ బాగుండాలంటే విటమిన్ డి కావాలి. అండ్ B12. ఈ B12 ఏం చేస్తుంది అంటే బ్లడ్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి రక్తంలో మన బాడీలోనే. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అని పిలుస్తాం తెలుగులో. ఎర్ర రక్త కణాలు ఎప్పుడు తెల్ల రక్త కణాల కన్నా ఎక్కువే ఉండాలి.
సో బట్ ఏమవుతుంది అంటే ఎర్ర రక్త కణాల క్వాంటిటీ తగ్గే కొద్దీ రక్తం కౌంట్ తగ్గిపోతుంటే మన ప్రాణాలు పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ప్రతి నెల మనకి బ్లడ్ ఎవరికి ఎక్కువ పోతున్నాయి అంటే ఆడవాళ్ళకి పోతాయి. పీరియడ్ అయిపోయింది, డేట్ అయిపోయింది, డేట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ చాలా లాస్ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ద బాడీ. సో మరి అయిపోయిన తర్వాత ప్రతిసారి వాళ్ళు ప్యాకెట్ పెట్టుకోవాలా, బ్లడ్ ప్యాకెట్ పెట్టుకోవాలా, బ్లడ్ లాస్ అయ్యారు కదా, బ్లడ్ మెయింటైన్ చేయాలంటే బ్లడ్ ప్యాకెట్ పెట్టుకోవాలా. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఈ ప్రాబ్లం అనేది ఆల్రెడీ సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. కారణం బాడీలో B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల. ఈ B12 డెఫిషియన్సీ బాడీకి ఏం చేస్తుంది, రక్తాన్ని క్వాంటిటీ తగ్గించేస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మన ఇంట్లో ఉన్న ఇక్కడ మగవాళ్ళకి కాదు ఇది, ఆడవాళ్ళకి కదా, వాళ్ళకే పీరియడ్ వస్తుంది. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లము. రేపు అన్న రోజున ఫ్యూచర్ రాకుండా ఉండాలి అంటే B12 డెఫిషియన్సీ లేకుండా కాపాడుకోవాలి. రక్తం యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఉత్పత్తి చేయడంలో మన విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి మల్టీ విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. నేను చెప్పిన 13 రకాల్లో ఈ 3 రకాలు కాకుండా 13 రకాల విటమిన్స్ కావాలి ప్రతిరోజు. ఈ 3 రకాలు కాకుండా మిగతా రెస్ట్ ఆఫ్ 10ని ఒక మల్టీ విటమిన్ లోకి తీసుకొచ్చారు. మిగతా బ్యాలెన్స్, న్యూట్రిషనల్ గ్యాప్ ఎక్కడుంది, వైటల్ డెఫిషియన్సీ ఎక్కడ ఉంది, వాటన్నిటిని క్లియర్ చేయడానికి మల్టీ విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. సరే, ఇవి ఎలా తీసుకోవాలి? విటమిన్ సి అండ్ విటమిన్ డిని కింద ఉన్న రెండింటిని రోజుకి ఒకసారి 3 స్ప్రేలు తీసుకోవాలి. ఒకేసారి 3 స్ప్రే, ఒకేసారి 3 స్ప్రేలు తీసుకోవాలి. 1 నోరు తెచ్చుకుని 4 కింద 1, తర్వాత వెంటనే 2, ఆ తర్వాత 3 స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు తినడం తాగడం అనేది చేయకండి ప్లీజ్. ఎందుకంటే అది నోట్లో కరిగి రక్తంలో కలవాలి కదా. ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే హ్యాపీగా అది బాడీకి ఫుల్గా వెళ్తుంది. 99% వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది మీరు ప్రాపర్గా తీసుకుంటే. పైన ఉన్నవి రెండింటిని మాత్రం రోజుకి ఒకేసారి ఒక స్ప్రే. పైవి 2 ఒకేసారి ఒక స్ప్రే, కింద 2 ఒకేసారి 3 స్ప్రేలు. ఓకేనా? నెక్స్ట్ వెళ్తున్నాను. ఎనర్జీ బూస్టర్. ఈ ఎనర్జీ బూస్టర్ ఇది ఓన్లీ ఫర్ మగవాళ్ళకి మాత్రమేనండి. ఇది రాత్రిపూట్ల పడుకోవడానికి ఇంకో అరగంట ఉంది అనగా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతున్నాయి. ఇది మగవాళ్ళు మాత్రమే తీసుకోవాలి. రాత్రిపూటలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ ఎనర్జీ బూస్టర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కలిపాము అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అశ్వగంధ, సర్పగంధ అనే 2 వేర్ల ద్వారా మనము ఈ ఎనర్జీ బూస్టర్ని తయారు చేయడం జరిగింది. కంప్లీట్ గా ఆయుర్వేదికే కదా. అశ్వగంధ పేరు వినే ఉంటారు, సర్పగంధ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు. అశ్వగంధ అనేది ఆయుర్వేదిక్ లో మెయిన్ ఇంగ్రీడియంట్. సో అశ్వగంధాన్ని 400 mg తీసుకున్నాము. సర్పగంధ నుంచి 8% విథనాలైట్స్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో యాడ్ చేయడం జరిగింది అనమాట. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మగవాడిలో ఉన్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కంట్రోల్ తీసుకొస్తుంది. మగవాడికి మాత్రమే బాడీలో టెస్టోస్టిరాన్స్ అని అండ్ కార్టిసోల్ లెవెల్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇది ఆడవాళ్ళకి కార్టిసోల్ లెవెల్స్ ఉంటాయి, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉండవు. అది మగవాడికి మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో మగవాడి బాడీ ఎలా ఉంటుందంటే టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ పెరిగితే కార్టిసోల్ లెవెల్స్ పడిపోతాయి, కార్టిసోల్ లెవెల్స్ పెరిగితే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయి. ఇన్ ప్రపోర్షనల్. అది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది. సో బట్ ఈ కార్టిసోల్ లెవెల్స్ పెరగకూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. బట్ ఈ కార్టిసోల్ లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆలోచన ఎక్కువ చేస్తూ ఉన్నాము, దాని గురించి బాగా ఎక్కువ ఏదైతే జరగదో దాని గురించే మనం అనుకోకుండా మన అందరికి ఉన్న వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఏదైతే ఇది జరగదు ఖచ్చితంగా అనుకుంటామో దాని గురించి ఆలోచించుకుంటుంటాం. అర్థమవుతుందా? సో వీటి వల్ల ఆలోచించి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీలోకి పోతారు. ఈ యాంగ్జైటీ ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే డిప్రెషన్ దాకా తీసుకెళ్తుంది. ఈ డిప్రెషన్ ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే మెయిన్గా 1 సూసైడ్ చేసుకునే దాకా తీసుకెళ్తుంది, 2 హార్ట్ ప్రాబ్లం తీసుకొచ్చేదాకా తీసుకొస్తుంది. కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు దాని నుంచి బయటకు వస్తాడు, హ్యాండిల్ చేయని వాడు మన మధ్య నుంచి ఉండడు, ఏదో ఒకటి చేసుకుంటాడు. అన్ఫార్చునేట్లీ నిన్న నాకు ఒక న్యూస్ తెలిసింది. నా ఫ్రెండ్, నా డిగ్రీ క్లాస్మేట్ హ్యాంగ్ చేసుకున్నాడు. ఏంటి అని చెక్ చేసుకుంటే ఒత్తిడి. ఏంటంటే 6 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి పిల్లలు లేరు. దానికి వాడు ఒత్తిడి తీసుకున్నాడు. ఇంట్లో
ప్రెజర్ ఉంటూనే ఉంటుంది కదా, అది తీసుకోలేక దాన్ని హ్యాండిల్ చేయలేక నిన్న పొద్దున వాడు ఊరేసుకోవడం జరిగింది. సో మగవాడిలో ఉన్న ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి మన ఎనర్జీ బూస్టర్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా స్లీపింగ్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది అంటే త్వరగా నిద్రపోలేరు, నిద్రపోయినా సరే ఆ పైన ఊరికే డీప్ స్లీప్ లోకి వెళ్ళలేరు. డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోవడం, డీప్ స్లీప్ లో వెళ్తేనే మన బాడీ అనేది చాలా రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. కలలు కనడం అనేది కూడా అప్పుడు అక్కడ వస్తాయండి. సో ఈ బాడీ డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోవడం కూడా ప్రమాదమే స్లోగా. సో మంచి నిద్ర కావాలన్నా కూడా ఎనర్జీ బూస్టర్ ని వాడుకోవడం ఉత్తమం. సో ఇప్పుడు ఏమవుతుంది, కార్టిసాల్ లెవెల్స్ ని మనం కంట్రోల్ చేస్తున్నాం. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తున్నాం వల్ల తగ్గించేలా మనం ఈ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి. కార్టిసాల్ లెవెల్స్ తగ్గితే ఏమని చెప్పుకున్నాము, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తున్నా. ఈ టెస్టోస్టెరాన్స్ లెవెల్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే సెక్షువల్ ఎబిలిటీ పెరుగుతుంది, అంగస్తంభన బాగుంటుంది, రాత్రిపూట్ల కలవడం బాగుంటుంది, వీరకణాల ఉత్పత్తి బాగుంటుంది, స్పర్మ్ కౌంట్ అంటారు, ఆ స్పర్మ్ కౌంట్ బాగుంటుంది. ఈ స్పర్మ్ కౌంట్ ఎంత స్పీడ్ ఉండాలంటే 60 నుంచి 120 ఉండాలి. ఈ స్పీడ్ లో ఉంటేనే పిల్లలు కలగడం అనేది జరుగుతుంది. మగవాళ్ళ పిల్లలు పుట్టే సమస్య ఉంది అంటే, లేకపోతే బలం లేదు, స్పర్మ్ కి బలం లేదు అంటే కూడా ఈ ఎనర్జీ బూస్టర్ ని అద్భుతంగా వాడుకోవచ్చు. మగవాడిలో ఉన్న పిల్లల పుట్టబోయే సమస్యను కూడా క్లియర్ చేసుకోవచ్చు. దీనివల్ల కారణం ఏంటంటే, ముందు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి బాగుండడం వల్ల పిల్లలు కలుగుతారు. ఓకేనా? దీన్ని రాత్రిపూట్ల రోజుకొకటి పడుకునేయడానికి ఒక అరగంట ముందు, భోజనం అయిపోయిన తర్వాత అరగంట ముందు పడుకోవడానికి తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద లాస్ట్ 4 ప్రొడక్ట్స్ ప్రైమ్ కేటగిరీలో ఉన్నవి. దీంట్లో అట్మోస్ట్ ఇంపార్టెంట్ క్రిల్ ఆయిల్. నేను పర్సనల్ గా నాకు ఎవరైనా రికమెండ్ చేయమని అడిగితే, సార్ మాకు ఏ ప్రాబ్లము లేదు, స్టిల్ ఏదైనా తీసుకోవాలా, లేదా ఏదైనా ఏం తీసుకుంటే బాగుంటది అని నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసే వాటిల్లో ఫస్ట్ వన్ సిఎండి, సెకండ్ వన్ క్రిల్ ఆయిల్. ఈ రెండింటిని మనం పెట్టుకుంటే ఇప్పుడు మనం ఏ ప్రాబ్లమ్ లేదు కాబట్టి ఈ రెండింటిని మనం రెగ్యులర్ గా మన ఫుడ్ లో మన లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుంటే మన లైఫ్ స్పాన్ అనేది ఒక 10 years పెరిగినట్టే ఉంటుంది. ఓకేనా? క్రిల్ ఆయిల్ దాంట్లో ఫస్ట్ మెయిన్ ఎందుకు మాట్లాడడం, ఈ క్రిల్ ఆయిల్ లో ఏమున్నాయంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ క్రిల్ ఆయిల్ ని తయారు చేయడానికి దీన్ని వాడే మళ్ళీ అగైన్ న్యాచురల్ గానే వాడుకుంటున్నాం. దీన్ని పట్టుకున్నాము. దీన్ని తయారు చేయడానికి ఏంటి అంటే దీన్ని తయారు చేయడానికి ఏం వాడామంటే క్రిల్ ఫిష్ ని వాడాము. క్రిల్ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది? అట్లాంటిక్ మహాసముద్రాల్లో డీప్ సీలో దొరుకుతుంది, ఇండియా చైనా బోర్డర్ లో. అట్లాంటిక్ మహాసముద్రాలు భూమికి పైన కింద మొత్తం ఆక్రమించున్నాయి. బట్ ఈ క్రిల్ ఫిష్ అనేది పెరిగేది ఎక్కడ అంటే ఇండియా చైనా బోర్డర్ లో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రాల్లో మాత్రమే పెరుగుతుంది. సో అక్కడ దాకా వెళ్ళి ఒక ఫిష్ ని పట్టుకుని దాని నుంచి దాని యొక్క బ్లడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకువచ్చి దాన్ని ప్రిపేర్ చేయడం. సార్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం అక్కడ దాకా వెళ్ళాలా అండి? ఎందుకంటే మన ఇంటి పక్కన దొరికే చేపల్లో దొరకదా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే? దొరుకుతుంది. కాకపోతే ఈ క్రిల్ ఫిష్ లో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కిను మన ఇంటి పక్కన దొరికే చేపలో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అగైన్ క్వాలిటీ ఎలా అంటే మన పక్కన దొరికే ఫిష్ లో ఉన్న క్వాలిటీ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక ఊరికే జస్ట్ బార్డర్ లో పాస్ అయ్యే స్టూడెంట్ లాంటిది. బట్ ఈ క్రిల్ ఫిష్ అనేది ఏంటంటే స్టేట్ టాపర్ తీసుకొచ్చే స్టూడెంట్ లాంటిది. సో క్రిల్ ఫిష్ నుంచి ఆ క్రిల్ ఆయిల్ ని తీసుకోవడం, దాంట్లో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే లివర్ కి, హార్ట్ కి, బ్రెయిన్ కి ఉపయోగపడుతుంది. ఈ లివర్ యొక్క ఫంక్షనాలిటీ బాడీలో పార్ట్ తెలియాలి. ఎలా ఉంటుందంటే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంటుంది కదా, ఏం చేస్తుంది? వాటర్ ని క్లీన్ చేసి వాటర్ ని ఇస్తుంది, బ్యాక్టీరియా అన్నిటిని చంపి ఇస్తుంది. మన బాడీలో లివర్ యొక్క పని ఏంటి అంటే సేమ్ ఫిల్టర్ పని. బ్లడ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియా ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అలాంటి ఫిల్టర్ ని దేవుడు మన బాడీలో పెట్టాడు. ఏంటంటే అది లివర్ కింద, ఇది బ్లడ్ ని క్లీన్ చేస్తూ ఉంటది. అదే ఈ లివర్ కి డ్యామేజ్ జరుగుతుంటే స్టోన్స్ వచ్చి, లేకపోతే దాని మీద ఫ్యాటీ లివర్ అయ్యి దానికి ప్రాబ్లం క్లియర్ అవుతుంటే ఫిల్టరేషన్ సరిగ్గా జరుగుతుందా? జరగదు. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తుంది? గ్లాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ ని మెల్ట్ చేయడానికి కానీ, ఫ్యాటీ యాసిడ్స్ ని లివర్ మీద ఫామ్ అవుతున్న ఫ్యాట్ ని కంట్రోల్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. తర్వాత హార్ట్ ఎలాంటిదంటే మన ఇంట్లో ఉన్న మోటార్ లాంటిది. ఏం చేస్తుంది? భూమిలో ఉన్న నీటిని తీసి మన ట్యాంక్ లోకి అందిస్తుంది. సేమ్ హార్ట్ పని కూడా అంతే.
క్లీన్ అయిన రక్తం బాడీలోకి హార్ట్ తీసుకుంటుంది, మళ్ళీ అది మిగతా పార్ట్స్ అన్నిటికీ పంప్ చేస్తుంది. హార్ట్ మన బాడీలో మన ఇంట్లో ఉన్న మోటార్ లాంటిది అనమాట. మరి మోటార్లో ఏదైనా అడ్డం పడుతూ ఉంటది కదా, భూమిలో నుంచి బ్లడ్ తీస్తుంటది కదా, సారీ భూమి నుంచి వాటర్ తీస్తుంటది కదా. సో మట్టి గిట్టి అని అడ్డం పడుతూనే ఉంటాయి కదా మోటార్లోకి. సో అలా మన హార్ట్ లోకి ఫ్యాట్ అని, కొలెస్ట్రాల్ అని, బ్లాక్స్ అని, క్లాట్స్ అని ఇన్ని రకాలుగా అది బ్లాక్ అవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందా, ప్రాబ్లం ఉంటుంది. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ ని బ్లాక్ చేయడానికి ఏవైతే అడ్డం పడుతున్నాయో వాటన్నిటిని మెల్ట్ చేసి ముందుకు తోసేసి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండేలా చేస్తుంది. మూడోది ఎక్కడ, బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎలాంటిది అంటే బాడీకి మన ఇంట్లో ఉన్న మెయిన్ పవర్ సోర్స్, మెయిన్ ఉంటుంది కదా బాడీ, ఇంటికి పవర్ వచ్చే మెయిన్ అలాంటిది అనమాట. అది ఆఫ్ చేస్తే కరెంట్ ఉంటుందా ఇంట్లో, ఉండదు. అలాగే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా వెళ్ళకపోతే అది కూడా ఆఫ్ లో ఉంటుంది. కింద ఎన్ని రకాలుగా ఏం చేసినా బ్రెయిన్ పని చేయకపోతే ఉపయోగం ఉంటుందా మనలో, ఉండదు కదా, బెడ్ మీద అలా పడి ఉండడం కదా. సో బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి ఏది పాస్ కాకుండా అడ్డం పడుతుందో వాటిని క్లియర్ చేయడానికి కూడా క్రిల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్ అంటే మన వెస్టేజ్ లో ఏదైనా ప్రొడక్ట్ 4 ఏళ్ల పిల్లల పై నుంచి తీసుకోవాలి అంటే అది ఓన్లీ క్రిల్ ఆయిల్. పిల్లల్లో చదువు సరిగ్గా రావట్లేదు, గుర్తుంచుకోవట్లేదు, మర్చిపోతున్నారు, మందంగా ఉంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనందరం బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు, బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా, ఇంట్లోనే ఆడుతున్నారు. మనం బయటికి వెళ్ళి ఆడుతుంటే కొట్టి తీసుకొచ్చేవాళ్ళు, ఈ రోజు ఇంట్లో ఆడుతున్న వాళ్ళని కొట్టి మనం బయటకు పంపిస్తున్నాం, అయినా పోవట్లేదు. అలాంటి స్టేజ్ లో ఉన్నారు. సో క్రిల్ ఆయిల్ వాళ్ళ బ్రెయిన్ మెంటల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకే కాదు మనకి కూడా, చాలా మంది పెద్దవాళ్ళు కూడా పెద్ద ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఒక్కసారి మనం అలాగే కూర్చుంటాం. కొంతమంది డల్లుగా మొద్దుగా నిద్ర మొద్దుగా ఉంటారు, అంత ఏ ప్రాబ్లం ఉండదు. బట్ వాళ్ళ బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అలా కూర్చుంటారు. సో క్రిల్ ఆయిల్ అనేది బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది రోజుకి 2 సార్లు భోజనంతో పాటు తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. భోజనంతో పాటు అంటే మనం తింటున్న మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము, రాత్రి డిన్నర్ చేస్తున్నాము. ఈ రెండింటి టైంలో మధ్యలో తింటున్న టైంలో మధ్యలో ఆపి ఒక క్యాప్సూల్ తీసుకుని మిగతా భోజనం కంప్లీట్ చేసుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ దొరుకుతున్నాయి. ఓకే, నెక్స్ట్ సీబక్తం. ఈ సీబక్తం ఏం చేస్తుంది, ఇది సీబక్తం అంటే ఏంటి అగైన్ మళ్ళీ ఈ సీబక్తంని అంటే ఇది సముద్రపు రేగి. రేగిపళ్ళు చూసుంటారు కదా, ఈత రేగిపళ్ళు, తాటి రేగిపళ్ళు మనం తినే ఉంటాం. సో ఇది రేగిపండు అంటే సముద్రపు రేగిపండు. దీని గురించి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు చాలా సార్లు. సో బట్ మనము దాని ఆ టాపిక్ లోకి వెళ్ళకుండా ఇది ఏం చేస్తుందో దాని గురించి మాట్లాడదాం. ఇది ఏం చేస్తుందంటే కొత్త రోగాలతో ఫైట్ చేయడానికి ముందుగానే మన బాడీకి ఒక షీల్డ్ లా ప్రిపేర్ అవుతుంది. ఏ కంట్రీ అయినా సరే, మన భూమి మీద ఉన్న ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ ఆర్మీకి రెగ్యులర్ గా ఒక సప్లిమెంట్ ఇస్తారు అంటే అది సీబక్తం సప్లిమెంట్ ఇస్తారు. ఎందుకు అంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే బోర్డర్స్ లో ఉంటారు. బోర్డర్స్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. సో వీళ్ళు మనకి సీజన్ టు సీజన్ చేంజ్ అయితేనే బోల్డ్ రోగాలు. బట్ వాళ్ళు క్లైమేట్ టు క్లైమేట్ ప్రతిరోజు మారుతూ ఉండదు, ప్రతిరోజు వాళ్ళ ఫైటింగ్ ఉంటుంది. శత్రువుల కన్నా ముందు ప్రకృతితో వాళ్ళు ఫైట్ చేయాలి ప్రతిరోజు. సో అలాంటి ఫైట్ చేయడానికి వాళ్ళ బాడీ ముందుగానే సిద్ధంగా ఉండాలి. కోవిడ్ లాంటి టైం వచ్చింది, మనందరం ఇళ్లలో ఉన్నాము, బట్ అనారోగ్యాలు పాలయ్యారు చాలా మంది. వీళ్ళందరినీ సర్వ్ చేయడానికి ఎవరున్నారు, పోలీసులు ఉన్నారు. వాళ్ళు రోగాల మీద పడ్డారు కదా. మరి ఇంకా ఎవరు కరెక్ట్ గా మనకి హెల్ప్ చేశారు అంటే ఆర్మీయే హెల్ప్ చేసింది. ప్లేస్లకు తీసుకెళ్ళడానికి కానీ, ప్లాన్ చేయడానికి కానీ. వాళ్ళు రోగాల బారిన చాలా తక్కువ పడ్డారు. ఎందుకు అంటే వాళ్ళు అంతకు ముందే వాళ్ళ బాడీలో ఒక షీల్డ్ని ప్రిపేర్ చేసుకున్నారు సీబక్తం ద్వారా. సో ఈ కోవిడ్ లాంటిది రేపు పొద్దున ఇంకోటి రాదు అని మీరేం చెప్పగలరా? ఖచ్చితంగా లేదు. ఆల్రెడీ చైనా కూడా అక్కడ స్విచ్ చేశాడు, ఇక్కడ బల్బు వెళ్ళడం లేట్ అంతే. ఆల్రెడీ అక్కడ కొత్త రోగం ఏదో స్టార్ట్ అయిందంట, నేను న్యూస్ చూస్తున్నా. సో అలాంటి రోగం మనకు వచ్చి వ్యాక్సినేషన్ వచ్చి అప్పుడు దాకా ఇంట్లో కూర్చుని బతుకుతామో లేదో తెలియని పరిస్థితుల్లో ఉందామా? ముందుగానే మన బాడీకి రోగ నిరోధక శక్తిని పెంచగలిగే, ఎలాంటి కొత్త రోగంతో అయినా ఫైట్ చేయగలిగే సీబక్తం తీసుకుని బతుకుదామా అనేది మీ చేతిలో పెట్టుకోండి. సో ఇది కూడా రోజుకి 2 సార్లు బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు, ఆఫ్టర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ కాంబియాటిక్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. సీబక్తంలో మీకు ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కొత్త రోగాలు రాకుండా ఫైట్ చేస్తుంది అని చెప్తున్నా. బట్ మరి B12 కూడా అది B12 కూడా అదే చేస్తుందా? విటమిన్ సి కూడా అదే చేస్తుందా అంటే కాదు.
అది వేరు ఇది వేరు. విటమిన్ సి మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే మార్కెట్ లో ఆల్రెడీ మనకి అలవాటు ఉన్న రోగాలతో ఫైట్ చేయడానికి విటమిన్ సి అయితే సరిపోతుంది. బట్ రోగం మార్కెట్ లో లేని కొత్త రోగంతో ఫైట్ చేయాలంటే కావాల్సింది సి భక్తం. సింపుల్. ఓకేనా. సో ఇది ఇది 12 ఏళ్ల పైబడిన వాళ్ళు తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఉన్న క్రిల్ ఆయిల్ తప్పించి, క్రిల్ ఆయిల్ మల్టీవిటమిన్ మల్టీగమీస్ తప్పించి మిగతా ఈ రెండు 12 ఏళ్ల పైబడిన వాళ్ళే వాడుకోవాలి. కాంబియోటిక్ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు చూసారు, ఇక్కడ ఫోటో చూడండి. దీంట్లో ఎలా ఉంది, ఒక చిన్న క్యాప్సిల్లో పెద్ద క్యాప్సిల్ చిన్న క్యాప్సిల్ ఉన్నట్టుంది. ఇది ఫస్ట్ ఇన్ వరల్డ్ టైం ఇలాంటి టెక్నాలజీని తీసుకొచ్చిన ఏదైనా ఉంది అంటే కంపెనీ అది వెస్టేజ్ కంపెనీ అండి. మీకు ఇప్పుడు దాకా డౌట్ రాలేదా? ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఎనర్జీ బూస్టర్ క్యాప్సిలే ఉంది, క్రిల్ ఆయిల్ క్యాప్సిలే ఉంది, సీబక్తం క్యాప్సిలే ఉంది, కాంబియోటిక్ క్యాప్సిలే ఉంది. నేను ఫస్ట్ లో ఏం మాట్లాడాము, కడుపులోకి వెళ్ళి మెల్ట్ అయ్యి అది కరిగి రక్తంలో కలవడానికి దాని యొక్క విలువను పోగొట్టుకుంటే కలుస్తుందని చెప్తున్నాం కదా. మీకు ఈ డౌట్ రాలేదా? ఇది ఖచ్చితంగా కలవదా, ఇది కూడా ఇది అలా చేయదా, వేరేగా ఉంటుందా అంటే కాదు, ఇది కూడా విలువను పోగొట్టుకుంటేనే వెళ్తుంది. బట్ అందుకని మనం ఏం చెప్తున్నాము, డాక్టర్ లాగా ఇది 7 రోజులు వాడండి, 3 రోజులు వాడండి, 2 రోజులు వాడండి అని చెప్పట్లా. మనము 3 నుంచి 4 నెలలు ఖచ్చితంగా చెప్పినట్టు వాడుకోవని చెప్తున్నాం. ఎందుకంటే దట్ టైం వాళ్ళు మన బాడీకి కావాల్సిన దీంట్లో ఉన్న విలువంతా మన బాడీకి అందుతుంది అని చెప్పేసి. ఓకేనా. బట్ ఈ కాంబియోటిక్ మాత్రము లోపల ఉన్న ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది కడుపులోకి అవసరం. సో ఇది కూడా కడుపులోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అవుతుంది, మెల్ట్ అవుతుంది, దాని యొక్క విలువను పోగొట్టుకుంటుంది. ఆ విలువను పోగొట్టుకుంటున్న టైంలో ఏం చేసామంటే ఫస్ట్ క్యాప్సిల్లో మల్టీవిటమిన్ మల్టీ మినరల్స్ ఇంప్లాంట్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ఫస్ట్ క్యాప్సిల్ బ్రేక్ అయ్యి దాంట్లో ఉన్న మల్టీవిటమిన్ మల్టీ మినరల్స్ కొంచెం లాస్ అయినా లోపల ఉన్న బ్లూ కలర్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఖచ్చితంగా కడుపులోనే కావాలి. ఇది ఏంటిది అంటే ప్రీబయోటిక్. ఇది ఏం చేస్తుంది అంటే కడుపులో ఆల్రెడీ ప్రోబయోటిక్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంది, మనందరి కడుపులోనూ ఉంది. అది దానికి ఆహారం కింద ప్రీబయోటిక్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ కి ఆహారంగా అయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మనం రోజుకి 3-4 సార్లు తింటాం, ఒక్కసారి మాత్రమే వెళ్తాము. మనం కడుపులో అరిగిపోయింది కాబట్టి ఆకలేసింది తిన్నాం, బట్ అరిగిపోయిందని వేస్ట్ ని బయటకు పంపించట్లేదు, నెక్స్ట్ డే దాకా స్టోర్ చేస్తున్నాం. ఈ కడుపు బొమ్మ ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద పేగులు చిన్న పేగులు అని, అవి ఇన్ని మనం తిన్నది కరిగి అరిగి ఇన్ని టన్స్ కట్టింగ్స్ తీసుకుని రావాలి. అది మీరు అలాగా నెక్స్ట్ డే దాకా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పెద్ద పేగుల్లోనో చిన్న పేగుల్లోనో ఎక్కడో ఒక దాంట్లో అది హోల్డ్ అయిపోతుంది. ఇది స్లోగా ఒక రోజు మలబద్ధకం కింద మారుతుంది. ఆ మలబద్ధకం మనకి రావట్లేదు కానీ అని చెప్పేసి ఎక్కువ ప్రెజర్ చేస్తాం బాత్రూమ్కి వెళ్ళి. చాలా కొంతమంది పీపుల్ ఉంటారు ఎలా అంటే నాకు వస్తేనే నేను బయటికి వెళ్తా పని చేసుకుంటా, లేకపోతే లేదు అన్న రకాలు కూడా ఉన్నారు. సో అలాంటి ఏమవుతుంది, ఇది స్లోగా మలబద్ధకం కింద మారుతుంది. మలబద్ధకం కంటిన్యూటీ ఎలా ఉంటుంది అంటే దాని మీద ప్రెజర్ చేసి ఏమవుతుందంటే ఎనల్ యొక్క యొక్క పక్కన ఉన్న టిష్యూస్ అనేవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మీరు ఇచ్చే ప్రెజర్ కి ఆ వాల్స్ బ్రేక్ అయ్యి బ్లడ్ వస్తుంటది. ఆ బ్లడ్ రావడం అనేది కంటిన్యూటీగా ఉంటే అది లోపల ఉన్న డైరెక్ట్ ఒక చర్మం ముద్దంతా బయటకు వస్తుంది. అది రావడం దాన్ని పైల్స్ అంటారు. బ్లడ్ వస్తున్న దాన్ని వేడి చేసి కూడా వస్తుంది, బట్ అది కంటిన్యూటీ ఉంటే ఆ కండ బయటకు వస్తే దాన్ని పైల్స్ అంటారు. సో ఇది చాలా 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 పెద్ద ప్రాబ్లం. ఒకటి మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటారు. కాన్స్టిపేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం, అలాగే పైల్స్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లం. సో బట్ ఈ రెండింటి నుంచి తప్పించుకోవాలి అంటే గట్ హెల్త్ నీట్ గా ఉండాలి, తిన్నది ప్రాపర్ గా డైజెషన్ అవ్వాలి, డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుట్ అవ్వాలి. ఇది చేసేది పని ఏం చేస్తుంది అంటే ప్రోబయాటిక్ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కడుపులో ఎక్కడెక్కడ ఏ మలినం ఉందో ఏ చెత్త ఉందో వాటన్నిటిని మెల్ట్ చేసుకుంటూ తీసుకొస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక డైనమాల్ ఉండొచ్చు, ఇది ఒక మోషన్ క్యాప్సూల్ అనమాట, వేసుకోగానే వెళ్ళిపోతామా సార్ అంటే కాదండి. బట్ మీరు ఇది తీసుకోవడం మొదలుపెట్టిన 3-4 రోజుల నుంచి మీ కడుపులో ఉన్న ప్రాబ్లం అనేది గ్యాస్ ప్రాబ్లం, లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం, లేకపోతే మోషన్ ప్రాబ్లం, వీటన్నిటినీ కంట్రోల్ తీసుకొచ్చేది కూడా కాంబియోటిక్. మీరు 3-4 డేస్ తర్వాత నుంచి ఇవాళ కడుపు చాలా లైట్ గా ఉంది, ఇవాళ ఫ్రీగా ఉన్నాము, చాలా త్వరగా మోషన్ అయిపోయింది అన్న ఒక హ్యాపీనెస్ లో అయితే ఖచ్చితంగా ఉంటారు. ఓకేనా. ఇది రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఓకేనా. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకుంటే మంచి రిజల్ట్స్.
లాస్ట్ ప్రోడక్ట్ ప్రైమ్ కేటగిరీలో మల్టీవిటమిన్ అండ్ మినరల్స్. మనం ఈ రోజు ప్రొడక్ట్ స్టార్టింగ్ విత్ ద మినరల్స్ అండ్ విటమిన్స్ కదా, ఎండింగ్ విత్ ద అండ్ మనం లాస్ట్ గా మాట్లాడుకునేది కూడా అగైన్ విటమిన్స్ అండ్ మినరల్స్ గమ్మీస్ కింద ఉంది. ఇది గమ్మీస్ కింద ఎందుకు తీసుకొచ్చారు? విటమిన్స్ కోసం అంటే సబ్లింగల్ స్పేస్ ఉన్నాయి, మినరల్స్ కోసం సిఎండి ఉంది. బట్ ఇక్కడ ఇది ఎందుకు అంటే ఫస్ట్ లో మనం చూసిన ప్రతి విటమిన్ ఆర్ సిఎండి అనేది ఎలా ఉంది అంటే డబ్బాల ఫామ్ లో ఉంది. ఎస్, వీటిని మనం తీసుకుంటున్నాం, మన హెల్త్ కోసం తీసుకుంటున్నాం. ఎల్లకాలం ఇంట్లోనే ఉంటామా? కాదు కదా, తిరుగుతూ ఉంటాం. ఒక చుట్టాల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి మీరు బ్యాగ్ లో వేసుకుని తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళినా అక్కడ మర్చిపోయి వస్తే మళ్ళీ అది ఉపయోగం ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎలాగో వాడరు, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళరు, రైట్? సో బట్ ఇది మన కంపెనీ ఏం చేసిందంటే ఒక 10 రకాల విటమిన్స్ ని 10 రకాల మినరల్స్ ని ఎవ్రీ చాక్లెట్ జెల్లీ చాక్లెట్ ఫామ్ లో తీసుకొచ్చింది. ఎవ్రీ జెల్లీ చాక్లెట్ లోను 10 రకాల విటమిన్స్ 10 రకాల మినరల్స్ ఉన్నాయి. పిల్లలైతే 1, 2, పెద్దవాళ్ళైతే 3, 4 తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన మినిమం తక్కువలో తక్కువ విటమిన్స్ మినరల్స్ బాడీకి అందుతాయి. సో ఇది ట్రావెల్ ఫ్రెండ్లీగా, మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ వెళ్తున్నారు, ఈ బాక్స్ లో దగ్గర దగ్గర 90 ఉంటాయి. ఇవి బ్యాగ్ లో వేసుకుని వెళ్ళడం వల్ల ఒక 2 రోజులు 3 రోజులు మీరు బయట ఉన్నారు, వీటిని వాడుకోవడం, సిఎండి తీయక్కర్లేదు, లేకపోతే సబ్లింగ్వల్ స్పేస్ తీసుకోవాలక్కర్లేదు. వీక్ చాక్లెట్స్ తీసుకెళ్ళడం వల్ల ట్రావెలింగ్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అందరి ముందు తినడానికి కూడా ఈజీగా, తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సబ్లింగ్వల్ స్ప్రే తీసుకున్నారు, హెల్త్ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం అని చెప్పి సబ్లింగ్వల్ స్ప్రే సి తీసుకుని ట్రావెలింగ్ లో ఉన్నారు. బస్సులో అందరి ముందు స్ప్రే చేసుకుంటే ఎలా చూస్తారు? మీ అందరినీ కొంచెం వింతగా చూస్తారు కదా. సో అలాంటి వింతగా చూడకుండా ఉండాలంటే కూడా, లేకపోతే అలాంటి బాటిల్ క్యారీ చేయడం ఇబ్బంది, తీసుకెళ్ళినా సరే మర్చిపోతామేమో అన్న డౌట్ తో ఉంటే మల్టీవిటమిన్ గమ్మీస్ ని తీసుకువెళ్తే రోజుకి 3, 4 తీసుకుంటే బాడీకి కావాల్సిన విలువలు దొరుకుతాయి. ఓకేనా? సో ఈ 4 ప్రొడక్ట్స్ నేను ఎక్కువ రికమెండ్ చేసేది, ఇది ఎలా ఉంటుందంటే మౌత్ ఫ్రెషనర్ కింద అయినా వాడుకోండి. చాలా మందికి స్మోక్ చేసే అలవాటు ఉంటుంది. నేను స్మోక్ చేయమని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ స్మోక్ చేసిన తర్వాత బయట స్మోక్ చేసి ఇంటికి వెళ్ళే ముందు మౌత్ ఫ్రెషనర్ చేసుకుని వెళ్ళాలి. లేదా ఇంట్లో ఉన్న ఆవిడ కాళ్ళు ఇస్తారు కదా. సో అలాంటి భయాలు ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను, బయట చాక్లెట్ తినడం వల్ల ఉపయోగం లేదు. అట్లీస్ట్ ఇది తీసుకుంటే ఓ పక్కన మీరు డ్యామేజ్ చేస్తున్నా, ఇంకో పక్కన దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఒక 2 సంవత్సరాలనే ఎక్కువ బతుకుతారు అంతే. సో నేను క్విట్ చేయమని చెప్తాను స్మోకింగ్ ని, బట్ అది నేను చెప్పినా మీరు వినరు. ఎంతమందో చెప్పుంటారు, మీరు వినుంటారు కదా. అలాగే నేను చెప్పినా మీరు వినరు, కానీ బట్ నేను చెప్తున్నాను, విటమిన్స్ మినరల్స్ వల్ల బాడీని క్లీన్ చేసుకోవచ్చు, లంగ్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది మీరు మౌత్ ఫ్రెషనర్ కింద కూడా వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు. ఎవరికైతే మీరు ప్లాన్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు మీ మాట వినాలన్నా సరే, ఇది ఒక చాక్లెట్ వాళ్ళకి ఇచ్చి, గమ్మీని వాళ్ళకి ఇచ్చి, ఒకటి మీరు తీసుకుని తినేదాకా అయినా సరే మా మాట వినండి అని చెప్పి కూడా చెప్పచ్చు. బెస్ట్ ఫ్రెండ్స్ కి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళే వింత కరెక్ట్గా కదా. సో ఇలా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కూడా మల్టీవిటమిన్ మల్టీ మినరల్ గమ్మీస్ అనేది ఉపయోగపడతాయి. సో ఈ కేటగిరీతో ఇంకొక బెనిఫిట్ ఉంది ఏంటి అంటే, మన బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే మనం జాయిన్ అయిన మంత్ ఫాస్ట్ ట్రాక్ 8% చేసుకోగలిగే ఛాన్స్ ఉన్న ప్రొడక్ట్స్ కూడా ప్రైమ్ కేటగిరీయే. ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని జాయిన్ అయిన వెంటనే తీసుకోగలిగితే వచ్చే పీవీ, ఫాస్ట్ ట్రాక్ 8% కావాల్సిన పీవీ 282 పీవీ అయితే, దీని ద్వారా 247 పీవీ అనేది మనం ఇన్స్టెంట్ గా జాయిన్ అవ్వగానే ఈ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల వచ్చేస్తుంది. మిగతా రెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ కోసం హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని తీసుకోండి. ఈ ప్రొడక్ట్స్ అన్నింటినీ ఇంట్లో పెట్టుకుని వాడుకోవడం వల్ల హెల్తీగా కూడా తయారవుతాం. ఫాస్ట్ ట్రాక్ 8% అయ్యాం కాబట్టి మనం కొత్తగా ఎవరిని తీసుకొస్తున్నామో వాళ్ళందరూ కూడా 5% లో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి పీవీస్ అనేవి కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. క్యూములేటివ్ పీవీ కింద మనకి మన పీవీ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, చెక్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇలా ఈ ప్రైమ్ కేటగిరీ ఒకటి హెల్దీగా, రెండోది వెల్దీగా కూడా ఉంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే తల వెంట్రుకల వరకు అరికాలు వరకు కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ దీంట్లో ఈ ప్రైమ్ కేటగిరీలోనే ఉంది. సో ఇవాళ నుంచి మీరు ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ ని 3 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ప్రతి ప్రోడక్ట్ ని వాడుకుని హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నాను. సో ఈ యొక్క అవకాశాన్ని ఇవాళ విజయరాజ్ గారి ద్వారా మీ అందరికీ నాకు షేర్ చేసే అవకాశం వచ్చింది. స్టార్టింగ్ విత్ 800, ఇప్పుడు క్లోజింగ్ విత్ 900 నియర్ బై. సో థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ ఎవరి